ఈ ఎలక్టోరల్ బాండ్ని మనీ బిల్ లాగా కన్సిడర్ చేశారు. అలా చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్ అనేది రాజ్యసభలో పాస్ కావాల్సిన అవసరం లేదు, ఓన్లీ లోక్సభలో ప్రవేశపెడితే చాలు. కానీ ఈ మనీ బిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్టోరల్ బాండ్ అనేది ఫుల్ఫిల్ చేయలేకపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్టికల్ 19(1) రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఇది అగనిస్ట్గా ఉంది. ఎలా అంటే ఈ పొలిటికల్ పార్టీకి ఎవడు ఫండ్ చేస్తున్నాడు, వాడు బ్లాక్ మనీ కూడా ఫండ్ చేయొచ్చు కదా, వాడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, ఇది ఏ ఇన్ఫర్మేషన్ మనకు డిస్క్లోజ్ చేస్తలేదు. కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్కి విరుద్ధంగా ఉందని 2017 అక్టోబర్లో ఒక బిల్ జారీ చేశారు సుప్రీంకోర్టులో. అప్పుడు అది పెండింగ్లో పెట్టేశారు. అది ఇప్పుడు టేకప్ చేశారు అనమాట. 7 years అవుతుంది. ఈ 7 yearsలో 18,299 బాండ్స్ అనేవి ట్రాన్సాక్ట్ అయిపోయినాయి. దాని విలువ ఎంత తెలుసా? 9,875,000 కోట్ల రూపాయలు. సో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తా ఏ పార్టీకి ఎంత ఏమేమి వచ్చిందని. అండ్ రీసెంట్గా మన పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ అయ్యింది కదా ఈ విషయంగా అన్నమాట, ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో.